హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఏపీ ఐసెట్ అలాగే ఏపీ పీజీ సెట్ సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకున్నారు. అలాగే రిజల్ట్ కూడా 2 ఎగ్జామ్స్ సంబంధించినవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే రిజల్ట్ చూసుకున్న ప్రతి ఒక్కరికి నెక్స్ట్ డౌట్ అంటే నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు, కౌన్సిలింగ్కి మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పి చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. సో మన ఎక్స్పెక్టెడ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే చెప్పుకుందాం. అలాగే ఏ సర్టిఫికేట్స్ మీరు ముందుగా దానికి రెడీ చేసుకుంటారో అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఉన్నా, వాళ్ళు నెక్స్ట్ ఏపీ ఐసెట్ ఆర్ ఏపీ పీజీ సెట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? ముందుగా మనం ప్రీవియస్ ఇయర్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఏపీ ఐసెట్ అనేది ఏపీ పీసెట్ ఎగ్జామినేషన్ కన్నా ముందుగా అయింది. సో ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే జూలై 10 నుంచి జూలై 25 మధ్యలో ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ మధ్యలో ఫస్ట్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మనం వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ డేట్స్ ఉంటాయి. తర్వాత అయితే మనకి అలాటెడ్ కాలేజెస్ ఉంటాయి, ఆ కాలేజ్లో మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. అలా ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే ప్రీవియస్ ఇయర్ అయితే ఏపీ ఐసెట్ 2025 జూలై 10 నుంచి జూలై 25 మధ్యలో అయితే జరిగింది ఫస్ట్ కౌన్సిలింగ్. ఇప్పుడు ఏపీ పీసెట్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ కొంచెం రిజల్ట్లో కొంచెం వెనక ముందు అవడం, తర్వాత డిగ్రీ కంప్లీషన్లో కొంచెం వెనక ముందు అవడం వల్ల కొంచెం డిలే అవుతూ వచ్చింది. అది అలా ఆగస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ అయింది. ఫస్ట్ కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీ పీజీ సెట్ అనేది ఆగస్ట్ 7 నుంచి ఆగస్ట్ 21 మధ్యలో జరిగింది. ఫస్ట్ కౌన్సిలింగ్ ఆగస్ట్లో జరిగింది. సో చాలా డిలే అవుతూ వచ్చింది. సో ఆ టైం మధ్యలోనే మనం కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకుంటాం. సీట్ అలాట్మెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా ఆ డేట్స్ మధ్యలోనే జరుగుతాయి. సో లాస్ట్ ఇయర్స్ బేస్ చేసుకుని ఈ ఇయర్ ఎప్పుడు జరగచ్చు అనేది చూసుకుంటే ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ అలా కండక్ట్ చేస్తారు. రిజల్ట్ కూడా వచ్చేసింది కాబట్టి మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ జరిగే ఛాన్స్ ఉంది. లేదంటే జూన్ ఎండింగ్ వీక్లో కూడా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఏపీ పీజీ సెట్కి వస్తే ఇది కొంచెం ఐసెట్తో పోలితే కొంచెం వెనక్కి జరిగే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ జూలై ఎండింగ్ ఆర్ మిడ్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. బాగా ఏదైనా లేట్ అయితే తప్ప ఆగస్ట్కి అయితే వెళ్ళదు. సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కొక్కరు డిగ్రీ ఫైనల్ కంప్లీట్ అవుతే మాత్రమే మనకి కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామినేషన్ రాసినంత మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. సో కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళు డిగ్రీ వాళ్ళ రెస్పెక్టివ్ డిగ్రీస్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే వాళ్ళు ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క టైంలో వాళ్ళ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంటుంది, రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ ఏపీ ఐసెట్ కానీ ఏపీ పీజీ సెట్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ ప్రతి కాలేజ్ స్టూడెంట్ కానీ ఒకసారి పెడతారు, యూనివర్సిటీస్ వైజ్ పెట్టరు. సో రెస్పెక్టివ్ యూనివర్సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్కి ఎలిజిబుల్లే కాబట్టి ఆ యూనివర్సిటీస్ అందరూ కూడా వాళ్ళ డిగ్రీని ఫైనల్ చేసి రిజల్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాబట్టి ప్రతి యూనివర్సిటీ నుంచి రిజల్ట్ వచ్చేదాకా ఈ కౌన్సిలింగ్ డేట్స్ అయితే డిలే చేస్తూ ఉంటారు. ఒకసారి అందరూ ఎలిజిబుల్ అయ్యారు, అందరికీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు, అందరూ కూడా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశారు అన్న తర్వాత మాత్రమే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. దానివల్ల మనకు డిలే వస్తుంది తప్ప అంతకుమించి ఏం లేదు. సో ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూసుకుంటే కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టేజ్లో మనకి మెయిన్గా జరిగేది సర్టిఫికేట్ వెరిఫికేషన్. అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటంటే మీ కౌన్సిలింగ్ డేట్స్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన తర్వాత మీకు రెస్పెక్ట్ మీ సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయమంటారు. ఆ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఓకే మీరు కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, లేదంటే వేరే పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అవుదాం అని చెప్పి మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందులో మీ సర్టిఫికేట్లో మీ క్యాస్ట్, మీ కేటగిరీ, మీ మార్క్స్, ర్యాంక్ కార్డు ఇవన్నీ బేస్ చేసుకుని ఓకే ఈ యూనివర్సిటీకి సీట్ అని చెప్పి మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇచ్చిన 1-2 డేస్లో మీరు ఇలా యూనివర్సిటీస్లో కాలేజ్లో మీరు జాయిన్ అవుతారు. ఇన్ కేసు మీకు ఇష్టమైతే, లేదంటే సెకండ్ కౌన్సిలింగ్ వెయిట్ చేస్తారు. సో ఇది మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. ఇందులో ఫస్ట్ జరిగేది సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎందుకంటే మీకు ఎలిజిబుల్ అని తెలియాలన్నమాట. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇంపార్టెంట్ సర్టిఫికేట్లు ఏంటంటే బాగా ఆ టైంకి మీరు సడన్గా మీ దగ్గర ఉండాలంటే ఏర్పాటు చేసుకోవాల్సిన సర్టిఫికేట్లు మెయిన్గా 2. ఫస్ట్ డిగ్రీ మార్క్స్ మెమో ఆర్ సిఎంఎం ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, దాంతోపాటు క్యాస్ట్ ఇన్కమ్. సో ఈ 2 సర్టిఫికేట్లు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే అప్పటికప్పుడు మీరు అరేంజ్ చేసుకోవాలంటే అరేంజ్ చేసుకోలేరు. ప్రీవియస్ ఇయర్లో కూడా చాలామంది మంచిగా మార్క్స్ తెచ్చుకుని మంచి ర్యాంక్ వచ్చి ఈ సర్టిఫికేట్స్ లేక ఇబ్బంది పడి సీట్ రాకుండా ఉండిపోయిన కూడా చాలామంది ఉంటారు. సో దానివల్ల మీకు పర్టికులర్గా దీని మీద వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా కౌన్సిలింగ్ టైంకి ఈ 2 సర్టిఫికేట్లు మీరైతే అప్డేట్ చేయించుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎందుకు అంత ఇంపార్టెంట్, డిగ్రీ మార్క్స్ మెమో ఆర్ సిఎంఎం ఎందుకంటే
ఇప్పుడు డిగ్రీలో ఫైనల్ ప్రతి ఒక్కరు ఎగ్జామ్కి అటెండ్ అవుతారు, మంచి మంచి ర్యాంకులు వస్తే పాస్ అవుతారు. బట్ వాళ్ళు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి కదా. డిగ్రీ పాస్ అవుతే మాత్రమే వాళ్ళు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. మీరు ఈ ఇందులో పాస్ అయిపోయి ర్యాంక్ ఎంత వచ్చినా, 1వ ర్యాంక్ వచ్చినా, 2వ ర్యాంక్ వచ్చినా ఏపీ పీసెట్ క్వాలిఫై అవుతారు అంతే. కానీ మీరు కౌన్సిలింగ్ క్వాలిఫై అవ్వాలంటే మీ డిగ్రీ రెస్పెక్టివ్ డిగ్రీ పాస్ అవుతే మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. సో మీరు డిగ్రీ పాస్ అయ్యారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు అప్లోడ్ చేసే డిగ్రీ మార్క్స్ మెమో ద్వారానే వాళ్ళకి తెలుస్తుంది. సో ఖచ్చితంగా సిఎంఎం కానీ ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ మార్క్స్ మెమో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కౌన్సిలింగ్ టైంకి మీరు కాలేజ్కి వెళ్ళి, మీ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచుకోండి. దాంతోపాటు నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్. సో ఈ సర్టిఫికేట్ సడన్గా కౌన్సిలింగ్ రేపు అనగా ఈరోజు చేయించుకుంటే వచ్చే సర్టిఫికేట్ కూడా కాదు. సో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే వెళ్ళండి కూడా, లేదు అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే చేయించుకోండి. క్యాస్ట్ అన్నది ఒకసారి చేయించుకుంటే పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి పర్లేదు. ఇన్కమ్ అయితే మనం ఖచ్చితంగా అప్డేట్ చేయించుకొని 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. క్యాస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ర్యాంక్ ఎంత వచ్చినా ఏది వచ్చినా సరే మీకు సీట్ ఇవ్వడం అనేది ర్యాంక్ ఒకదాని మీద బేస్ చేయరు. మోస్ట్లీ ర్యాంక్ని బేస్ చేసుకుంటారు. దాంతోపాటు మీ లొకాలిటీ అంటే మీరు ఏ రీజన్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత మీరు ఏ క్యాస్ట్ అంటే మీ కేటగిరీ, ఇవన్నీ బేస్ చేసుకుని మాత్రం మీకు ఏ యూనివర్సిటీలో సీట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా మీకు వర్క్ అవుతాయి. మీకు పలానా యూనివర్సిటీలో సీట్ ఇచ్చారంటే ర్యాంక్తో పాటు ఇవి కూడా మీకు సపోర్ట్ చేస్తేనే మీకు పర్టికులర్ యూనివర్సిటీలో పర్టికులర్ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది. సో క్యాస్ట్ ఇన్కమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా టైంకి మీరు కౌన్సిలింగ్ టైంకి ముందే మీరు ప్రిపేర్ చేసుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో లాస్ట్ ఇయర్ ఆ ప్రీవియస్ ఇయర్ కూడా నేను పర్సనల్గా ఫేస్ చేశాను. మా ఫ్రెండ్స్లోని నేను చూశాను చాలామంది టైంకి సర్టిఫికేట్ లేక ఫస్ట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు. తర్వాత డిగ్రీ ఏపీ సెట్ బాగా మంచి ర్యాంక్ తెచ్చుకుని డిగ్రీలో సెమ్లో సబ్జెక్టులు ఉంచుకోవడం, సో డిగ్రీ కంప్లీట్ చేయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి కౌన్సిలింగ్ టైంకి వాళ్ళు అవైలబుల్గా అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాకుండా ఉండిపోయారు అనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయొద్దు. సో వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా వాటికైతే రిప్లై అవ్వడానికి చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకో వాళ్ళకైతే షేర్ చేయండి. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.